వెల్కమ్ టు మార్నింగ్ మన్నా. నేటి వాక్య దర్శనం కొరకు ఆదికాండం 2:15 మరియు దేవుడైన యెహోవా నరుని తీసుకొని ఏదైనా తోటను సేద్యపరచుటకును దాన్ని కాచుటకును దానిలో ఉంచెను. మరొకసారి ఉదయకాల సమయంలో వాక్యదానం కొరకు చదవబడిన వాక్య భాగంలో నుండి 4 ప్రాముఖ్యమైన సత్యాలు మనం గ్రహించాలి. నెంబర్ 1, ఇట్ ఈజ్ ఎ గ్రేస్, కృప. దేవుని ఉచితమైన కృప. దేనికి మనము యోగ్యులము కామో దానికి దేవుని కృప మాత్రమే మనల్ని అర్హులుగా చేస్తూ ఉంది. ఉదాహరణకి ఆదాము ఆ తోటను నిర్మించలేదు, ఆ తోటను సంపాదించలేదు, ఆ తోటను సృష్టించలేదు. కానీ ఆ తోటలో దేవుని కృప చేత మాత్రమే ఆ తోటలో ఆయన ఉంచబడ్డాడు. అలాగే మన జీవితాల్లో కూడా మన చదువులు కానీ, మన ఉద్యోగాలు కానీ, మనకున్న జీతాలు కానీ, మనకున్న వ్యవస్థలన్నీ మనం ఏదో సంపాదించును సాధించును అనుకునే దానికన్నా కూడా దేవుని ఉచితమైన కృపతో అవి మనం పొందుకున్నాము. వాటిని బాధ్యత వహించిన వారంగా మనం ఉండాలి అనేది ఈ ఉదయకాల సమయంలో ఏదేరు తోటలో ఆదాము యొక్క బాధ్యతను గురించి మనం ఆలోచన చేయాలి. రెండో విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తాను. ఇట్ ఈజ్ ఏ గార్డెన్, తోట. ఈ మాటను కూడా మనం జాగ్రత్తగా ఆలోచన చేస్తే కేవలము దేవుని కృపచేత ఆదాము దేవుని తోటను సృష్టించకపోయినా ఆ తోట మొత్తానికి అధికారినిగా దేవుడు ఆదాముని ఎన్నుకొని ఒక ప్రత్యేకమైన స్థలంలో, ప్రత్యేకమైన తోటలో ఆయన ఉంచాడు. అలాగే దేవుడు ప్రతి ఒక్క వ్యక్తికి ఒక తోట అనే బాధ్యతను ప్రతి ఒక్కరికి అప్పగిస్తూ ఉంటాడు. కొంతమందికి ఆ తోట ఒక కుటుంబం లాగా అనిపించవచ్చు, కొంతమందికి ఆ తోట సంఘం లాగా అనిపించవచ్చు, వారి పనిచేసే కార్యాలయం ఇవ్వచ్చు, వారి బంధువులు, సంబంధులు, రక్త సంబంధులు ఉండే వారి ఊరే కావచ్చు, గ్రామమే కావచ్చు. మనం ఏ స్థలంలో అయితే దేవుడు మనల్ని ఉంచాడో ఆ స్థలములో బాధ్యతలు కలిగి మనం పనిచేసే వారంగా ఆ తోటను దేవుడు ఉంచిన ఆ స్థలములోనే ఉండి దేవుని కొరకు మనకు మంచి వెలుగు వెలిగే వారంగా ఉండాలి అనేది దేవుని ఉద్దేశమై ఉన్నది. ఇది మనం జాగ్రత్తగా గ్రహించాలి. మూడో విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తారు. ఇట్ ఈజ్ ఏ గవర్నమెంట్, పరిపాలన. కేవలం తోటలో ఉంచి సుఖపడండి అని చెప్పలేదు, కానీ ఆ తోటను సేద్యపరచడానికి, కాచుటకు దానిలో ఉంచను అన్న మాట మనకు కనిపిస్తూ ఉంది. దీన్ని ఒక అధికారిగా దాన్ని అంతటినీ పరిపాలించడానికి, దానిపైన గృహ నిర్వాహకత్వాన్ని కలిగిన ఆదాముని మనం చూడొచ్చు. అంటే దాని అర్థం ఏంటంటే ఆ తోటలో ఉన్న వాటిలన్నిటినీ, అవి ఆదాముకి సొంతం కాకపోయినా వాటిలన్నిటినీ అనుభవించడానికి, వాటిలన్నిటి కొరకు ఆయన పనిచేయటానికి, వాటి ఫలాలు అనుభవించడానికి, వీటన్నిటిపైన తనకి సర్వ హక్కులు ఉంది. అలాగే దేవుడు మనల్ని కూడా కొన్ని గృహ నిర్వాహకత్వాన్ని అప్పగించి, కుటుంబమే కానీ, సంఘమే కానీ, బయట ఉన్న ఉద్యోగమే కానీ, వీటిలో నమ్మకంగా మనకి దేవుడు అప్పగించిన పనిని పరిపాలించే భాగ్యాన్ని మనం పొందుకునే వారంగా ఉండాలి. ఫైనల్ ఇట్ ఈజ్ ఏ గార్డింగ్, కాపలా కాయుట, కావులు కాయుట. ఈ మాటను కూడా మనం జాగ్రత్తగా ఆలోచన చేస్తే కేవలం సేద్యపరచడం మాత్రమే కాదు, కానీ సాతాను ప్రవేశించకుండా, దుష్టుడు ప్రవేశించకుండా, శత్రువు ప్రవేశించకుండా కాపలా కాసే బాధ్యతను కూడా ఆదాముకి దేవుడు అనుగ్రహించాడు. అలాగే మన సొత్తులను కానీ, మన తలాంతులను కానీ, మనకున్న ప్రార్థనా జీవితాన్ని కానీ సాతాను అపవాది పరిహరించకుండా, ఆయన అపహరించకుండా మన జీవితాలను బాగు చేసుకుంటానికి కాపలా కాసే వారంగా, తోటను మనం కావలి కాసే వారంగా, వాచ్మెన్గా ఉండాలి అనేది దేవుని ఉద్దేశమై ఉన్నది. ఆదామును దాని కొరకైతే పెడితే ఆదాము ఫెయిల్ అయినట్లుగా ఆ తర్వాత అధ్యాయాల్లో మనకు కనిపిస్తూ ఉంది. కానీ దేవుడు మనల్ని ఫెయిల్ చేయకుండా, మనకిచ్చిన తలంతులన్నిటినీ అపహరింపబడకుండా, సాతాను చేతిలో దొంగిలింపబడకుండా కాపలా గాయటం మనం నేర్చుకోవాలి. ప్రార్థన. సకల ఆశీర్వాదములకు కారణభూతులకు తండ్రి, మీరే మాకు ప్రత్యేక స్థలాన్ని ఏర్పాటు చేసి అందులో ఉచితంగా మమ్మల్ని ఉంచి దాన్ని కాయటానికి, పరిపాలించడానికి మీరు అప్పగించిన బాధ్యతలను బట్టి మరొకసారి మిమ్మల్ని స్తుతిస్తూ గణపరుస్తూ యేసు నామమున అడిగి పెడుతున్నాం తండ్రి. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ.